తులసిరెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతారు. తులసిరెడ్డి గారు, ఈ మొత్తం ఎపిసోడ్లో మీ పాత్ర ఏంటి? ఈ మధ్య మీ పార్టీ కొంచెం యాక్టివేట్ అవ్వడానికి ట్రై చేస్తోంది, షర్మిల్ గారిని ప్రెసిడెంట్ చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ ఎక్కడో మీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతున్నట్టుగా ఉండడం పవన్ కళ్యాణ్ గారికి రుచించక ఈ రోజున మళ్ళీ బీజేపీ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్ ఏమైనా అడుగుతున్నారా అని చెప్పి అనుకోవాలా? అందులో మీ రోల్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి మా రోల్ ఏం లేదు. నాకు తెలిసి ఇక్కడ ఒకటి వచ్చేసి కన్ఫ్యూజను, రెండవది బార్గెనింగ్ కోసము ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినాడని అభిప్రాయం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏదంటే పొత్తుకాడ స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది. జనసేన ఏమో అటు టీడీపీతోనూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకోవాలా అనే జనసేన, బీజేపీ వాళ్ళేమో బీజేపీ జనసేన వరకే పొత్తుండాలని వీళ్ళు, టీడీపీ వాళ్ళేమో టీడీపీ జనసేన మాత్రమే పొత్తుండాలని. కాబట్టి ఇంకా పొత్తు విషయంలోనే క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఒక కారణం. రెండవది ఇదంతా కనబడుతున్న విషయం సార్ తులసిరెడ్డి గారు, ఇదంతా కనబడుతున్నటువంటి మాట కాదు, ఇదంతా కనబడుతున్న మాట. నేను అడుగుతున్న మాట కనబడనటువంటి అంశాలు. అందులో ఒకటి, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అంత సుముఖంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొత్త సమస్యలు వస్తాయి, ప్రత్యేక హోదా నుంచి అన్ని మళ్ళీ రీకాల్ చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక అంశం. రెండు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కొంచెం సేఫ్ బెట్టింగ్. ఎందుకంటే ఆల్రెడీ 2018లో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరేమీ అంత శత్రువులేం కాదు కదా, మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోయారు కదా. రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎదిగారు కదా ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో. కాబట్టి మీరేం పెద్ద శత్రువులేం కాదు. కాబట్టి మీతో కలిసి ఉండడం శ్రేయస్కరం అని చెప్పి అనుకోబట్టి పవన్ కళ్యాణ్ గారికి అదేమైనా మండుకొచ్చిందా అని నేను అది అనుకోవడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఆడ కమ్యూనిస్టులు కాంగ్రెస్ పోటీ పడతాయి, బెంగాల్లో వచ్చేసి ఒకసారి పోటీ ఇద్దరు కంబైన్గా ఉన్న పరిస్థితి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక విధంగా ఉంటుంది. అది పొద్దుసం ఇక్కడ ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి వచ్చేసి ఇక్కడ మేము వరకు కాంగ్రెస్ వరకు ఇండియా కూటమి, జాతీయ స్థాయిలో ఇండియా ఉంది. కాబట్టి బహుశా నాకు తెలిసి కాంగ్రెస్, ఒకవేళ కమ్యూనిస్టులు సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ చర్చ కూడా వచ్చింది కదా సార్, ఆ చర్చ కూడా వచ్చింది కదా. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ ఉన్నాయి, దానిలో తెలుగుదేశం కూడా చేరాలి అనేటువంటి ఒక చర్చ వచ్చింది కదా, రాలేదా? కాదా? అది వచ్చేసి అది కమ్యూనిస్టులు వాస్తుంది కానీ కాంగ్రెస్ సంబంధించి అది లేదు. కాంగ్రెస్ వరకు ఇండియా కూటమి వరకు ఉంటుంది. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఏమంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు పోతాయనేది భయము. బీజేపీని వచ్చేసి పూర్తిగా వ్యతిరేకిస్తే రేపు వచ్చేసి ఐటీ దాడులో, ఈడీలో, లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు, బూతుల కాడ ఇబ్బందులు ఇన్ని సృష్టిస్తారు. కాబట్టి బీజేపీతో పొత్తు వద్దు, బీజేపీతో వ్యతిరేకత వద్దు, అంటిముట్టన్నట్టుగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. అంతే తప్పనిచ్చేసి కాంగ్రెస్తో కానీ ఇంకోటి కానీ వాళ్ళకు లేదు, మాకు లేదు, ఆ క్వశ్చనే లేదు. మాది వచ్చేసి ఓన్లీ ఇండియా కూటమి వరకే. ఇండియా కూటమి నేను ముందే చెప్పాను, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదనుకుందాం, తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు, కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ లేదనుకుందాం. కానీ ఓ సీనియర్ పొలిటీషియన్గా ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఇంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం ఏమై ఉంటుంది? అదే శివశంకర్ గారు చాలా నవ్వుతూ చెప్పారు, మా నాయకుడు చాలా స్ట్రాంగ్గా చెప్పలేదు, బలంగా చెప్పలేదు అంటున్నారు. సరే పక్కన పెడతాం, నవ్వుతూ చెప్పినా చెప్పాల్సింది చాలా గట్టిగా చేస్తారు ఒకసారి అదే. ఇప్పుడు ఆయన యాక్చువల్గా వచ్చేసి అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు మామూలుగా అయితే కన్నా. కాబట్టి బార్గెనింగ్ కోసమే 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్ల కాడ మాకేదో 5, 10, 15, 20 ఇస్తే మేము ఒప్పుకునే వాళ్ళం కాదు. మాకు కూడా వచ్చేసి దగ్గర కొన్ని ఎక్కువ సీట్లు కావాలి, లేకుంటే వచ్చేసి ఇది విధంగానే ఒక బార్గెనింగ్ పవర్ కోసం వచ్చేసి ఉద్దేశపూర్వకంగానే, లేకుంటే ఆయన మామూలుగా వచ్చేసి పొత్తు ధర్మం కోసం అయితే ఆయన పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించాల్సిన అవసరం లేదు. పొత్తు ధర్మం టీడీపీ వాళ్ళు ఒకవేళ ఉల్లంఘించారనుకుంటే అది మాట్లాడి చంద్రబాబు నాయుడుతో పర్సనల్గా కూర్చొని ఈ విధంగా పొత్తు ధర్మాన్ని విస్మరించారు, దయచేసి చేయకండి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అది కానీ అది ఓపెన్గా వచ్చేసి మీరు 2 చేశారు కాబట్టి మేము 2 చేస్తాము అనేది ఇంకా వచ్చేసి ఆ పక్క పొత్తు ధర్మము వాళ్ళు ఉల్లంఘించారు.